నమస్కార్ ఫ్రెండ్స్. టైమ్స్ ఆఫ్ ఇండియా 10th జూన్ 23న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సర్వే పబ్లిష్ అయింది. ఏం చెప్తున్నారు వాళ్ళు? 100 మిలియన్స్ ప్లస్ ఇండియన్స్కి డయాబెటిక్ అట. 44% పెరిగిపోయిందంట 4 సంవత్సరాల్లో. ఆ తర్వాత ఈ ఆ, ఈ మన అపోలో ల్యాబ్స్ వాళ్ళ స్టడీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇండియా ఇస్ సిట్టింగ్ అనే హిడెన్ ఎపిడమిక్ ఆఫ్ క్రానిక్ ఇల్నెసెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బేసిక్గా. అపోలో హాస్పిటల్ స్టడీ అట. చూసారా? 20% ఇన్ కేస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్ అండ్ యంగ్ ఏజ్లో పెరిగిందంట. కారణం ఏంది? ఒక 10 రాంగ్ హ్యాబిట్స్ మనం అన్నీ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో ఈవెన్ ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలకి మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. అదేంటో చూద్దాం. చూడండి, మనం వాళ్ళలో వరదలు చిక్కుకుంటే ఈ సిచ్యువేషన్ బెటరా, ఇది బెటరా, ఇది బెటరా? అసలు మనకి సేఫ్గా ఉండాలి. లాస్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా? మనం 11 బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే 10 హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవచ్చు. ఈ 10 ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. అసలు మనం ముందు తెలుసుకోవాల్సింది మనకు థైరాయిడ్ ఉందా లేదా. 30% పాపులేషన్ థైరాయిడ్ ఉందండి. అంటే 42 కోట్ల మంది థైరాయిడ్తో బాధపడుతున్నారు. డయాబెటిక్, ప్రీ డయాబెటిక్. డయాబెటిక్ 11%, 15% ప్రీ డయాబెటిక్. ఇందులో డయాబెటిక్, ప్రీ డయాబెటిక్లో ప్రతి 10 మందిలో 9 మందికి తెలియని కూడా తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉన్న విషయం. 37 కోట్ల మంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీలు డ్యామేజ్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు. చాలాసార్లు డయాబెటీస్లో కానీ కిడ్నీ ప్రాబ్లంలో కానీ ఏమీ సిమ్టమ్స్ ఉండవు. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేసుకోండి. ఈ 5 బ్లడ్ టెస్ట్లు. 5 బ్లడ్ టెస్ట్లు మీకు ఒక 1000-1500 అయిపోతాయి. ఇది తెలుసుకుంటే ఒక సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది? 81% కొలెస్ట్రాల్ ఉందంట. ఫ్యాటీ లివర్ 65%. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ మందు బాబులకే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈవెన్ 65%కి మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒబేసిటీ, అందరికి తెలిసిన ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ 95 క్రోర్స్ మందికి ఉంది, ఇద్దరు కలిపి, రెండు కలిపి. బీపీ 50 కోట్ల మందికి ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ టెస్ట్ జనరల్గా ఎవరు చేయరు, చేయించుకోరు, డాక్టర్లు చెప్పరు, ఈ ల్యాబ్లో కూడా ఉండవు. ఫాస్టింగ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ టెస్ట్ చేస్తే కానీ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. 90% పాపులేషన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. డి విటమిన్ డిఫిషియన్సీ 82%. చూడండి, ఇండియా వచ్చి ఎండ ఉన్నా కూడా 82% మన వాళ్ళకి అందరికి తక్కువ ఉంది అనమాట. అది కాదు B12 కూడా 50% తక్కువ ఉంది. మనం ఏం చేస్తాం? 10 రాంగ్ హ్యాబిట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది ఏంటి? స్ట్రెస్ ఉండటం, నిద్రలేకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, కాఫీ టీలు ఆల్కహాల్ తాగటం, ప్రాసెస్ ఫుడ్ తినటం, తర్వాత నీళ్లు సరిగ్గా తాగకపోవటం, ఆ, రోజులో 3-4 సార్లు తినటం, ఇవన్నీ వీటి వలన మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ మనకి ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లం మొదలవుతుంది అనమాట. ఐసీఎంఆర్ సర్వే ఇందా చూసుకున్నాం, దాన్ని 140 కోట్ల మందికి ఇవన్నీ టోటల్ చేస్తే 738 కోట్ల ప్రాబ్లం. అంటే యావరేజ్ ఒక్కొక్కరికి 5-6 ప్రాబ్లం ఉన్నాయన్నమాట. చూసారా? మనం మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తే చూడండి ఎంతమందికి ఎలా ఉన్నారు అందరూ. అందరికి చాలా, ఇది చూడండి అందరూ కేస్ స్టడీ చూసారు. అందరూ రెడ్ అన్నీ ప్రాబ్లం అనమాట. ఓవర్ వెయిట్ చాలామంది ఉన్నారు, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, లో విటమిన్, లో B12, విటమిన్, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇవి మనకు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా? ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఓవర్ వెయిట్ ఉన్నామంటేనే ప్రాబ్లం. మనం పట్టించుకో, ఏం ప్రాబ్లం లేదండి, ఒక్క ఓవర్ వెయిటే, ఒక్క థైరాయిడే, ఒక్క మెడిసిన్ వేసుకుంటున్నా ఇట్లా అనుకుంటుంటాం. కనుక మీరందరూ కూడా నేర్చుకోండి, టైం ఇన్వెస్ట్ చేయండి. నాలెడ్జి, డిసిప్లిన్ రెండు కావాలన్నమాట మనకి. అదే మనకి డీటెయిల్డ్గా వీడియోస్ వినాలంటే నా యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం.